ముఖ్యంగా రాజకీయాల్లో నైతికత గురించి మాట్లాడే ముందు తమ చరిత్రను తాము ఒకసారి సరిచూచుకోవాలని గతం చెప్తుంది. విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైన వైఎస్ విజయమ్మ గారి పుట్టినరోజున నారా లోకేష్ గారు, అదేవిధంగా కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సరే, బాగానే ఉంది. మరి ఈ శుభాకాంక్షల వెనుక ఉద్దేశం ఏంటనేది మరి ఒక రాజకీయ చర్చ నడుస్తుంది. ముఖ్యంగా దీనిపై లక్ష్మీపార్వతి గారు మరి ఘాటుగా స్పందించారన్నమాట. ఆమెకు ఎన్నో ప్రశ్నలు తలెత్తాయంట. ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు మరి లక్ష్మీపార్వతి గారు. విషయం ఏంటంటే, లోకేష్ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ, ముఖ్యంగా మీ స్థాయి ఎక్కడ అని ఆమె గట్టిగా ఆరోపణలు చేశారు. ఒక్కసారి ఆలోచించండి లోకేష్ గారు అంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా నిలబడి కష్టాలను ఎదుర్కొని 16 నెలల జైలు జీవితాన్ని మౌనంగా భరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రజాభిమానంతో గెలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు మాత్రం ఈవీఎంల దొంగలు, ఈవీఎంల సహాయంతో అడ్డదారిలో గెలిచిన ప్రముఖులు మీరు. ముఖ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే మీరు ఓడిపోయినట్టేనని ఇలా కొన్ని కించపరిచే మాటలు లక్ష్మీపార్వతి గారు అనటం మరి అసలు ఆమెకు ఎంతవరకు సమంజసం? ఆమెకు అసలు కొంచెమైనా పెద్దదైంది, కొంచెమైనా ఆలోచన ఉండాలి. పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పటం తప్ప మరి ఎవరైనా సహజంగా చెబుతారు. మరి ఎదుటివారి కుటుంబం గురించి మాట్లాడే ముందు మీ కుటుంబ చరిత్రను గుర్తుంచుకోవాలని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం మంత్రిగా ఉన్నప్పుడు కన్న తల్లిదండ్రులను చూడటానికి కూడా దొంగచాటుగా వెళ్ళేవారు. మరి ఇప్పుడా మీకు తల్లి గుర్తుకొచ్చింది, శుభాకాంక్షలు చెబుతున్నారని మరి లక్ష్మీపార్వతి గారు ఇలా అంటాం. మరి అదేవిధంగా మీ అమ్మమ్మ గారు, మరి మీ మేనత్తలు మరియు తాతయ్యలు పేదరికం వల్ల ఉన్నప్పుడే, వారు పూరి గుడిసెలో ఉన్నప్పుడు మరి నిన్ను వారి దగ్గరకు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మరి లక్ష్మీపార్వతి గారు సంచలన ఆరోపణలు చేశారు. ఇలా సరే, ఏదేమైనా సొంత ఆడపడుచులను కూడా కనీసం భోజనానికి పిలవని మీ కుటుంబం మరి జగన్మోహన్ రెడ్డి గారి అనే స్థాయిదా మీది అని ఘాటుగా స్పందించారు. ఈరోజు జగన్ గారి ఫ్యామిలీపై ప్రేమ వలకబోయడం చూస్తుంటే మరి గురిగింజ కింద నలుపు గురిగింజ ఎరగదన్నట్టుగా సామెత గుర్తుకొస్తుందని మరి లక్ష్మీపార్వతి గారు మీడియా పరంగా ఇలా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా షర్మిల గారి విషయంలో కూడా గతంలో మీరు ఎంత నీచంగా ప్రవర్తించారో, మీ ఐటీడీపీ ఆమె క్యారెక్టర్ను ఎలా అసోసియేట్ చేసిందో మరి ప్రజలు మర్చిపోలేదని, ఇంకా గుర్తుంచుకున్నారని మరి గుర్తు చేసింది. అప్పుడు చెల్లెమ్మను విమర్శించి ఇప్పుడు ఆమెకు ఒత్తాసు పలకడం వెనుక అన్నా చెల్లెళ్లను విడదీసి పెద్ద కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు ఇలా అన్ని పార్టీలతో లోపాయికారి ఒప్పందాలను చేసుకోవడం చంద్రబాబు గారికి అలవాటేనని, ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి ఐడియాలజీని మోస్తున్న తాము మాత్రం ఎప్పటికీ బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు లక్ష్మీపార్వతి గారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక కుటుంబాన్ని బజారును వేయడం దౌర్భాగ్యమని, ఇలాంటి చిల్లర రాజకీయాలతో ప్రజల్లో మీరు మరింత పలుచనైపోతారని లక్ష్మీపార్వతి గారు ఘాటుగా హెచ్చరించారు. సో మరి ఇలా లక్ష్మీపార్వతి గారు ఇలా అనడం మరి రాజకీయ పరంగా కొంత చర్చనీయాంశం జరిగింది. సరే, ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లక్ష్మీపార్వతి గారు అనటం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు